చెప్తున్నా అంతే తప్ప ఏం లేదు. రైట్. ఎనీవే రఘురామ్ గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే 350 to 370 మినిమం 350 ఇస్తున్నాయి, 370 మ్యాక్సిమం ఇస్తున్నాయి. వాళ్ళకేమో 160 150 కూడా కొన్ని 150 to 170 బిట్వీన్ ఇస్తున్నాయి. సో మీరు అధికారంలోకి రావడం పక్కా అనేది ఎగ్జిట్ పోల్ ద్వారా చెప్తోంది. మళ్ళీ ఇందాక మీరు అన్నారు కదా హ్యాట్రిక్ కొడతామని. సో 400 అయితే దాటట్లా, పదే అబ్కి బార్ 400 పార్ అంతేనా, అదైతే అవ్వట్లేదు ఎగ్జిట్ పోల్ ప్రకారం. ఏంటి మరి రియాక్షన్? 400 టార్గెట్ పెట్టుకుంటాం సాధారణంగా. అదే చెప్పారు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసినప్పుడు. చెప్తేదంటే బీజేపీ ఎప్పుడు కూడా అంటే నరేంద్ర మోడీ అమిత్ షా గారు కాంబినేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదన్నా టార్గెట్ పెట్టామంటే అది మున్సిపల్ ఎలక్షనా లేదా పంచాయతీ ఎలక్షనా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షనా ఏ ఎలక్షన్ సంబంధం లేకుండా ఏ ఎలక్షన్ అయినా సరే ఒక టార్గెట్ పెడితే 300 అనుకున్నాం అనుకోండి 300 చేరడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రజలు ఇస్తారా లేదా 290 ఇస్తారా 280 ఇస్తారా వాళ్ళ ఇష్టం. అదే టార్గెట్ బేస్గా పనిచేస్తాము. కార్యకర్తలు కూడా అదేవిధంగా పనిచేస్తారు, నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తారు. స్వయంగా ప్రధానమంత్రి 75 రోజుల్లో ఏకంగా 200 సభల పైనే ఆయన సొంతంగా చేశాడంటే రోజుకి 3-4 సభలు పార్టిసిపేట్ చేశాడు. చిన్న విషయం కాదు. ఆ వయసులో 74 ఏళ్ల వయసులో ఆయన ఓపిక మెచ్చుకోవాలి. అదేవిధంగా కసి, ప్రజలకి ఏదో చేయాలి, నేను ఇంకా చేయాలి, ఇంకా మిగిలిపోయిన ఎజెండా ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో తిరిగాడు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు ఇక్కడ తిరగట్లా. అదే సేమ్ ఆయన కూడా సేమ్ ఏజ్ కాబట్టి ఇద్దరు. సో ఆ కసిగా ప్రజలకి అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మీరు మాడుకుంటున్నా, అక్కడ దేశవ్యాప్తంగా మాడుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ముసలాడు అంటే మోడీని ముసలాడు అన్నట్టే. అంతేగా మరి మీరు ఎందుకు స్పందించలేదు? అంటే జనం స్పందించారుగా, మీరు స్పందించకపోయినా జనం స్పందిస్తారు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 150 కూడా ఇండి కమిటీ కూటమికి ఇవ్వట్లా దేశవ్యాప్తంగా. దాంట్లో ఏకంగా వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ఇండివిజువల్ గా 110-120 దగ్గర ఉంటుంది. అంతే కదా, అలాగే ఉంటుంది. దాంట్లో మీరు తీసేయాలి ఏకంగా. దాంట్లో ఏకంగా ఇది ఆప్కి ఒక 10, బీజేడీకి ఒక 13-15, తర్వాత మమతా బెనర్జీ డిఎంకే 30 ఇస్తున్నారు ఏకంగా. సో ఇవే 100 అయిపోయాయి. సంచేత ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి, ఇండియా కూటమి, కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు ఎవరు పోటీ ఇవ్వలేకపోయారు. ఏదో చూసారా ఆయన ఢిల్లీలో ఆపు ఏమని నన్ను చూసారు, నన్ను కావాలని పెట్టారు, ఇదంతా ఎలక్షన్ కోసం పెట్టారు, ప్రచారం చేసుకున్నాడు, వచ్చాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు. అయినప్పుడు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఢిల్లీలో ఎంత ప్రచారం చేశారు, అబ్బో 7 సీట్లు 2 వస్తాయి బీజేపీకి అన్నారు. కానీ అలా పరిస్థితి లేదు. 7 సీట్లకి మళ్ళీ బీజేపీ వచ్చే 7 సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక నరేంద్ర మోడీ మీద విశ్వాసంతో దేశ ప్రజలంతా కూడా ఈవెన్ ఎన్డీఏ కూటమికి, ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమి ఉన్నాం మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశము ఎన్డీఏలో బలమైన పక్షం. ఇవాళ బీజేపీ తర్వాత అతిపెద్ద నితీష్ కుమార్ గారు పాపం ఉన్నప్పటికీ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలుగుదేశమే ఈ సర్వేల ప్రకారంగా చూస్తే అతిపెద్ద పార్ట్నర్గా ఇవాళ ఎన్డీఏలో తెలుగుదేశం కనబడుతోంది. దేశవ్యాప్తంగా ఇదే ఫలితాలు ఎగ్జాక్ట్ అవుతాయని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సర్వే కాదు, మీరు చెప్పినట్టుగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 19-18 సర్వేలు మీరు చెప్పారు. దేశంలో ఏ ఛానల్ చూడండి ఎవరు సర్వే చేసినా సరే 350 పైన వచ్చినాడు. సో అంచేత అక్కడ భయం లేదు. అక్కడ ఒకవేళ ఇద్దామని అనుకున్న మోడీకి వ్యతిరేకంగా ఇవ్వడానికి భయం. మీడియా కాదు, మోడీయే కదా కాబట్టి ఆయన ప్రజాస్వామికంగా ఉంటాడు కాబట్టి ఏది ఇచ్చిన అడుగుతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నరేంద్ర మోడీ చాలా చాలా సాఫ్ట్ అండ్ ప్రజల మనిషి. చెప్పాడు ఆయన ఏమన్నాడు, ఏది నేను ప్రజల ఏంటిది పిఎం అంటే నాకు తెలియదు, ప్రజల మనిషిని అంటే ప్రజల సేవకుడు అన్నాడు. మిగతా వాళ్ళు అధికారం కోసం చేసిన వాళ్ళు అనుకోండి, మిగతా వాళ్ళంతా అధికారం అనుభవించడం కోసం వచ్చిన రాజకీయాల్లోకి. నరేంద్ర మోడీ ఒక సాధు సంత్, ఒక దేశం కోసం ప్రజల కోసం పుట్టినటువంటి ఒక అయిపోయింది. ఆ రోజు కాదు ప్రచారం కాదు, వాస్తవం మాడుకోవాలి కదా. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్ గురించి మాడుకుంటున్నాం. అలాగే వివేకానంద తర్వాత అంత గొప్ప వ్యక్తికి వాళ్ళ దేశం గౌరవిస్తుంది. ఆయన దేశం ప్రపంచం ఎలా గౌరవిస్తుంది, దేశం కూడా గౌరవిస్తుంది. కాబట్టి రిజల్ట్స్ రైట్. ఓకే.